నేను వాడవు ఆర్టిస్టునా? నేను ఇంతవరకు ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. హెల్ప్ చేయండి ప్లీజ్. ఇట్స్ టూ లేట్. ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. Bhani sir, that over confident now. I want to break his confidence. I am ready. So, నీ కసికి అండగా నేనుంటా. నా బుద్ధి బలానికి నీ మంది మర్బలం తోడైతే వాని కండబలం కరిగిపోతే. ఆడు బన్నీ గారికి అడుగుతున్నారు, ఎవరు అడగలేదు. సపోర్ట్ చేస్తాను నవ్వుతాయండి. ఎందుకు సపోర్ట్ చేయవా? ఆ మొక్క నోరు తెరిచి చెప్పచ్చు కదా, నోట్లో బెల్లం కట్టుకున్నావు ఏంటి? నా కోసం జెన్యున్గా నేనే వచ్చి అడుగుతున్నాను కోసం ఆడు. టామ్ గారు ప్లీజ్. ఏం అడిగిందండి కదా. బిగ్ బాస్ నా టీం నిఖిల్ అండ్ ఇమాన్యుల్. గౌరవ్ అండ్ డెమన్ పవన్ బిగ్ బాస్. మొదలు పెట్టండి. సూపర్ రా. ఇదెక్కడ కూడా He scares me more. టెన్షన్ పడకు మామ, ప్లీజ్ ఆలోచిద్దాం రా. వాటైతే ఆటండి, పిచ్చి తప్పిందండి మా వాళ్ళందరికీ. బిగ్ బాస్ ఇది కూడా మొత్తంగా ఇదేది బ్లాక్ లోపల లేదు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? బ్లాక్ లోపల ఉండాలి అంటే సర్కిల్ లోపల ఉండాలి. సరేనే పట్టిపోయింది కాదు. అలాంటప్పుడు ఇది కూడా టచ్ చేసినట్టే వస్తుంది. ఉండవా? అన్ని కన్సిడరేషన్ తీసుకొని మీరు ఏదో అనౌన్స్ చేయండి. ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. సుమన్, కళ్యాణ్, ఈ రౌండ్ లో గెలిచింది ఎవరో నిర్ణయించి చెప్పండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బాక్స్ లేదు, వాళ్ళది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బాక్స్ లేదు. సో ఈ గేమ్ ని డిస్క్వాలిఫై చేద్దాం అనుకుంటున్నాను. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. రౌండ్ ని డిస్క్వాలిఫై చేసే అధికారం మీకు లేదు. హోప్స్ కూడా మెజారిటీ బాక్సెస్ ఎక్కువ ఉన్నాయి. బ్లూ టీమ్ ఈస్ విన్నర్. నా డిసిషన్ బట్టి బన్నీగా టీమ్ విన్ను అంతే. సరిపోయారు ఇద్దరును. మీరిద్దరూ కలిసి నిర్ణయం తీసుకోలేకపోయినందున మిమ్మల్ని ఆ బాధ్యత నుంచి తొలగిస్తున్నాను. అరే ఓపెన్ చేయైతే బన్నీ గారు నాకైతే మాది గారు ఓకే. బన్నీ గారు ప్లీజ్ నన్ను మాత్రం సెలెక్ట్ చేయకండి ప్లీజ్. ఇంకా పెద్దలే మీరు చూసుకోండి. ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను లాగదు. రేజాభరణి కలిసి మాధురిని ఎంచుకున్న కారణంగా మాధురి నిర్ణయం ఏంటో చెప్పండి. ఒకరినేమో మీరు, ఇంకొకరినేమో శ్వేత. ఏ కనికి న్యాయం చేయాలో తెలియక రెండు కళ్ళు కొట్టుకుంటున్నాను గురూజీ. బాక్స్ లో లేకపోయినా టవర్ అయితే శ్రీజాది ఉంది కాబట్టి శ్రీజాయి గెలిచినట్టు బిగ్ బాస్. రాజమాత ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ మన నియమానికినా ఒక్క సెకండ్ డాక్టర్ ని పిలుద్దాం. డాక్టర్ ని పిలుస్తారా ప్లీజ్? ముందు మామూలు హాస్పిటల్ తీసుకెళ్తాం పదండి. మీకు అందరికి సపోర్ట్ గా ఉంటే మీకు అంతా బాగుంటది. మీ న్యాయం వైపు నిజాయితీ ఉంటే మీకు ఏది నచ్చదు. మీరు ఎక్కడ ఇద్దరే అంటే మీకు తెలిసిపోయింది గారు దిస్ ఇస్ నాట్ ఫెయిర్. మరేంటి ఫెయిర్? ఏంటి మరేంటి ఫెయిర్? నేను అడిగాను మళ్ళీ మా నాన్న సేవ్ చేయాలని. మరి లేకపోతే ఈవిడ సపోర్ట్ గా ఉంటే అంత బాగుంటది. ఇది కొంచెం యాంటీ అయితే అంత బాగుంది. అవును ఆడ మాటలు ఏం పట్టించుకోకండి. మనం ఏం చేసినా మేడం గారికి నచ్చదు. కర్మ. Excuse me, one second. The responsibility of cooking is on me, not on the captain. అయిపోయింది. ఏంటి జస్టిస్ ఏంటి ఎలా కనిపిస్తున్నారు నీకు? ఎందుకు సార్ పెద్దానికి అట్లా అరుస్తారు? మీకు మెట్ల నేను చెప్పాడు, చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. జస్టిస్ ఏంటి? అయిపోయిందన్నా కామ్ గా ఉండు. ఇదేంటి? ఏంటిది? ఇదేంటి? అర్థమైంది. ఐ అండర్స్టాండ్. అభయ హస్తం. ఇలా ఎక్కడే మాట్లాడాలో? ఈ రోజు టీ అంటే టీ గురించి మాట్లాడు. లేదంటే నోరు మూసుకుని కూర్చోాలా?
రేయ్ నువ్వు పావులా కత్తురుపై చేస్తున్నావు సార్ చేసి నువ్వు ఓవరాక్షన్ చాలు వచ్చాయి. అయితే మాట్లాడడం మాని సింపుల్. సరే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాధపడుతున్నాను లేదా అని అడగడం నేర్చుకో. బాధపడకండి, అర్థమైన ఏదో చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. బాధపడుతున్నావు లేదా దేనికి? నేను బాధపడేటప్పుడేమో వదిలేసి వదిలేసి ఆవిడ వెళ్ళిపోయాడు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? నేను మళ్ళీ నీకు చెప్తున్నా, ఇటు వేసుకున్నావా తక్కువ వేసుకున్నావా తిన్నావా తినలేదా అనేది కాదు అనేది అరే పిల్లి కల్లా చెప్పుతూ ఆంటీ ఇబ్బంది పడి వెళ్ళిపోయింది పాప. అంత గలీజ్ మాటలు మాట్లాడితే ఏం బిహేవియర్ ఇది? మీకేమన్నా సిగ్గున్నదా రా కొంచెం అన్నా? మాటలు నువ్వు అన్ని మూసి కూర్చోలేవా? ఎందుకురా ఫుడ్ మానిటర్ పెట్టారు? ఒకసారి పోపు కూడా పోతే తెలియలేదా మీ అందరికి? తనకి మెచ్యూరిటీ లేదు కిచెన్ ది. ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. నా అమ్మ నాకు ఇట్లా చేసి నన్ను పెరిగి అబ్బా మీరు మీకు 100 సార్లు చెప్తానంటే సెంటిమెంట్ తో ఒక ట్యాంక్మెంట్ రాస్తున్నావు కదరా. అదాక నాతో మాట్లాడుకుంటున్నాయండి. అంటే నువ్వు అలా అంటే నేను హట్ అవునా? అయినా ఏముందిరా దానిలో? అలా అర్థం చేసుకుని ఎందుకు పడతావు? సాయంత్రం 5:30 నాకు అర్థం. నేను సారీ చెప్పాను. మనిషి ఏదైనా సెన్స్ లేకుండా మాట్లాడి దావడి. నువ్వు వెళ్ళి అక్క అక్క అనుకుని మాట్లాడు. ఒకసారి అరిచావో చంపేస్తాం. ఎవరితో మాట్లాడు? అది గేమ్. ఇది గేమే మొత్తం. ఇది గేమా? నా క్యారెక్టర్ ఇది గేమా? చెప్పేది నీకు. నేను గేమ్ అని అన్నానా? ఏం చేస్తున్నావు అమ్మాయిని? నువ్వు వాడాలని రేప్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? వాళ్ళు కావాలని ఎవరైనా చేయలేదు కదా. నేను మాట్లాడిందంతా వినిపించింది కదా. డాక్టర్ కొంచెం జర ఎక్కువైందిలే అనుకున్నా. వెల్కమ్ బ్యాక్. అన్నా ఏనా అన్నా? బన్నీ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉంది? బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోషం పౌరుషం మానం మర్యాద కామంతో కళ్ళు మూసుకుపోయిన వ్యక్తికి సిగ్గు లజ్జ భయం భక్తి ఏమీ ఉండవు. మా వాడు ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడ్డానికి అదేమన్నా కాలేజ్ అమ్మాయ్యా? సన్యాసి.